అమ్మాయికి అబ్బాయికి జాతకాలు బాగా కుదిరాయి. ఈ సంబంధాన్ని ఓకే చేస్తే మనకి మంచి కమిషన్ వస్తుంది. Sai Smiley. సూపర్ గారు, మీ అబ్బాయి ఫోటో నా దగ్గరికి వచ్చి నేను చూస్తానని సంబంధం మీరు కంగారు పడకండి. చెప్పండి ఏంటండి? సరేనండి. ఏంటి అమెరికా సంబంధం? సంబంధాన్ని మీ అబ్బాయికి కుదిర్చే బాధ్యత నాది. నేను చూస్తాను కదండి, మీరు మనశ్శాంతిగా ఉండండి, ఓకేనా? అబ్బా, ఎండలు సుర్రుమంటున్నాయండి. ఇలా ఏప్రిల్ నెల వచ్చిందో లేదో ఎండలు ఇలా మండిపోతున్నాయి. ఏం చేస్తాం, ముందు ముందు ఎలా ఉంటుందో ఏమిటో. కలికాలం అండి, కలికాలం. ఒకప్పుడు పెద్దల మాట సర్దిమూట అనేవి. అంటే పెద్దలు తీసుకొచ్చిన సంబంధాలు పిల్లలు ఓకే చేసేవారు. ఇప్పుడైతే కనీ పెంచిన తర్వాత వాళ్ళు లవ్ చేసుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకోవడం, వాళ్ళు నచ్చిన వాళ్ళతో అలా వెళ్ళిపోవడం, పెళ్లి సంబంధాలు చేసుకోవడం. పెళ్లి సంబంధాలు కుదురుస్తాం కదండి, ఇలా కుదిర్చే వాళ్ళకి ఆదాయాలు పడిపోయాయి అంటే నమ్మండి. ఏం చేస్తామండి, కలికాలం అండి, కలికాలం. అప్పుడప్పుడు మేము కుదిర్చే సంబంధాల వల్ల వచ్చే కొద్దిపాటి ఆదాయంతో మేము మా జీవనోపాధి గడుపుకుంటున్నామండి. ఏం చేస్తామండి, కలికాలం అండి, కలికాలం. ఏమిటి, ఈ విధవలు ఇంట్లో ఉన్నారా లేదా ఏమిటి? బయటికి వెళ్ళి తలుపులు బార్లా పెట్టి వెళ్ళారా, లేకపోతే నేను వచ్చే టైం అయిందని దగ్గరగా వేసి వెళ్ళారా? ఆ వంటగదిలో చప్పుళ్ళేమిటో, వంటగదిలో ఆ చప్పుళ్ళేమిటిరా? వెంకట శాస్త్రి, రే రమణయ్య శాస్త్రి, రే సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏం చేస్తున్నారా వంటగదిలో? ఏమిటి ఆటలు ఆడుకుంటున్నారా? ఏం ఆట ఆడుతున్నారా? ఏమిటి క్రికెట్టా? అయితే నా కొంప కొల్లేరు చేస్తున్నారన్నమాట. వంట సామాన్లు పాడు చేసింది చాలు, ఇక మీరు ఇలా తగులడి అలా క్రికెట్ గ్రౌండ్కి వెళితే అక్కడ ఏదో ఒక జట్టులో చేరితే మీరు వాళ్ళే బాలు బ్యాట్స్ ఇస్తారా, వాటితోటే ఆడుకోవచ్చు. ఇక వంట సామాన్లతో ఆడుకునే పనే ఉండదు మీకు. వంటగదిలోంచి మీరు బయటికి రారా? ఎందుకు రారు నాయనా? ఏమిటి, మీకు పెళ్ళిళ్ళు చేయాలా? ఏమిటి, మీకు పెళ్ళిళ్ళు వయసు వచ్చినా మీకు పెళ్ళిళ్ళు చేయట్లేదు అని అంటున్నారా? ఊళ్ళో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పక్క ఊరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మండలాల్లో ఇతర మండలాల్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు, ఇతర దేశాల్లోని వాళ్ళకి కూడా పెళ్లి చేస్తున్నారు. మాకు పెళ్లిళ్ళు చేయరు అని అంటున్నారా? ఎందుకు చేయాలని ఆయన? మీ మీద తల మీద ₹1 పెడితే మిమ్మల్ని ₹1 కూడా ఎవడో కొనుక్కోడు. మీలాంటి అందగాళ్ళకి ఎవరు పిల్లల్ని ఇస్తారని ఆయన? అలా అందరికీ పెళ్లి సంబంధాలు కుదిస్తే వచ్చే కమిషన్తో ఈ ఇంటిని మిమ్మల్ని చక్కగా చూసుకున్నానురా. మీ అమ్మ మిమ్మల్ని కని నాకు అప్పగించి అది చచ్చి బ్రతికిపోయింది. మీ వల్ల మీరు చేసే పనులకి నేను బ్రతికుండు కూడా చస్తున్నానురా గదవల్లారా. నా మాట విని ఇలా తగలండిరా. ఏమిటి, మీకు పెళ్ళిళ్ళు చేస్తాను అంటేనే వస్తారా? అలా భీష్మించి కూర్చుంటే ఎలాగరా నాయన? రెండురా నాయన, వస్తాను. నేను మీకు పెంచిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు చేయకుండా సస్తానా? మీకు చేసే సస్తాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. మీరు ఇలా తగువరిస్తే నేను అలా వంటగదిలోకి వెళ్ళి వంట వాకు చేస్తాను. ఎరా పెద్దోడా, చిన్నోడా, నడిపోడా, వస్తున్నారా? రావట్లేదా? సరే నేనే వస్తున్నా.